సినిమా వైల్డ్ ఫైర్ల ప్రపంచమంతా అంటుకుంటున్న సమయంలో హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు. పుష్ప 2 టీం అంత ఆనందం మునిగి ఉన్న సమయంలో పోలీసులు చెప్పిన న్యూస్ సంచలనంగా మారింది. బుధవారం రాత్రి పలు థియేటర్లలో పుష్ప మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా సినిమా థియేటర్లో ఎలాంటి దుర్ఘటన జరిగిందో తెలియంది కాదు. ఈ బెనిఫిట్ షోకు బన్నీ సహా పుష్ప 2 టీం నుంచి 12 మంది హాజరయ్యారు. వీరిలో అసిస్టెంట్ కెమెరామెన్ సహా పలువురు ఉన్నారు. అయితే బన్నీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. తాజాగా బన్నీ టీం దీనిపై స్పందించి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని తెలిపింది. ఈలోపే పుష్ప 2 టీంపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బన్నీ సినిమా హాల్ వద్దకు వచ్చారని, అందుకే క్రౌడ్ పెరిగిపోయి తోపులాటకు దారితీసిందని పేర్కొంటూ పుష్ప 2 టీంపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. బన్నీ సహా మొత్తం 12 మంది పుష్ప 2 టీం సభ్యులపై కేసులు నమోదు చేసినట్లు చిక్కడపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ తాజాగా వెల్లడించారు. A1గా సంధ్యా థియేటర్పై కేసు నమోదు చేయగా A2గా అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం ఇచ్చుంటే మరింత మంది పోలీసులను మోహరించి అభిమానులను కట్టడి చేసేవారమని అన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్ప్రైజ్ విజిట్ చేసి అభిమానులు తోపులాటకు దిగేందుకు పుష్ప 2 టీం కారణమయ్యారని తెలిపారు. ఇప్పటి వరకు అయితే బన్నీ టీం నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేరు. ఈరోజు బన్నీ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం. ఈ విషయంలో బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పుష్ప మూవీ గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. రిలీజ్ తర్వాత కొన్ని చోట్ల హిట్ టాక్, కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వస్తుంది. సినిమా గురించి టాక్ ఎలా ఉన్నా సరే అల్లు అర్జున్ నట విశ్వరూపానికి మాత్రం ప్రతి ఒక్కరూ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. ఈ సినిమా క్రియేట్ చేయబోయే రికార్డ్స్ ఎఫెక్ట్స్ తర్వాత రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమాలపై పడుతోందని అంతా గట్టిగా ఫిక్స్ అయ్యారు. అయితే ఆ ఎఫెక్ట్ నిజమే కానీ రికార్డ్స్ విషయంలో కాదు. ఈసారి సంక్రాంతి నుంచి రిలీజ్ కాబోయే సినిమాల విషయంలో బెనిఫిట్ షోస్ రూపంలో ఈ ఎఫెక్ట్ పడబోతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో హైదరాబాద్ సంధ్యా 70mm థియేటర్ దగ్గర ఏర్పడిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. అల్లు అర్జున్తో పాటు దీనికి బాధ్యులైన వారి మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలను నిషేధిస్తున్నామని ప్రకటించారు. బెనిఫిట్ షోలు రద్దు చేయడం అంటే ఇకపై పాన్ ఇండియా నిర్మాతలకు పడబోయే దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. పైగా జనవరిలో గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి క్రేజీ రిలీజ్లు ఉన్నాయి. ప్రీమియర్ షోలకు, స్పెషల్ షోలకు పెద్ద ఎత్తున హైక్ ఇవ్వడంతో పుష్ప 2 అంత కాకపోయినా తమకు అదనంగా ప్రయోజనం ఉంటుందనే కోణంలో నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు కేవలం రెగ్యులర్ షోస్ మాత్రమే అంటే భారీగా వచ్చే రెవెన్యూకి గండిపడినట్లే. పైగా టికెట్ ధరలను కూడా రెగ్యులర్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన నిర్మాతలు పెట్టుకున్న ఆశలు అడియాశలైనట్లే. పుష్ప 2కి రేట్స్ పెంచారు కాబట్టి మిగతా సినిమాలకు కూడా రేట్స్ పెరుగుతాయని చాలామంది ఎదురు చూశారు. కానీ ఇప్పుడు ఈ న్యూస్ అందరినీ కలవరపెడుతోంది. ఒకవేళ మొన్న పుష్ప 2 విషయంలో జరిగిన ట్రాజడీ జరగకపోయి ఉంటే ఇప్పుడు ఈ బ్యాన్ ఉండేది కాదు అనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇక ఏపీలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ప్రొడ్యూసర్ల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది. కొన్నేళ్ల క్రితం తెలంగాణ సర్కార్ బెనిఫిట్ షోలకు అనుమతిని ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ మామూలు అయ్యింది. మరిప్పుడు సుదీర్ఘకాలం ఈ బ్యాన్ ఉంటుందా లేక కొంతకాలం అయ్యాక మినహాయింపులు ఇస్తారా అనేది చూడాలి. ఏదేమైనా సంక్రాంతి రిలీజ్లపై పుష్ప 2 గట్టిగానే ప్రభావం చూపించింది. ఇక ఆ తర్వాత ఏమవుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.